హర గురుదేవ్. రక్ష రక్ష మహాదేవ్. భక్తజనులందరికీ సద్గురు సిద్ధదత్త అవధూతానంద్ చెప్పే మంచి మాట. మాయా మంత్రాలు తంత్రాలు కాదు, భగవంతుడు అనుగ్రహం ఎలా లభిస్తుందో కంటికి కనిపించే భగవంతుని లీల. గతములో మేము కలకత్తా వెళ్ళి శారదా రామకృష్ణుల అనుగ్రహంతో మారేడు ఫలాన్ని తీసుకొచ్చి మన ఆశ్రమంలో ఆ విత్తనాలు నాటడం జరిగింది. ఒక మహిమాన్వితంగా శ్రీఫల వృక్షం ఆవిర్భవించింది. ఆ చెట్టు యొక్క ఫలాల్ని, ఆ చెట్టు యొక్క దళాలని ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అమ్మవారికి ఆరాధించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటంటే, గత చైత్రమాసం తరువాత ఆరుద్రా నక్షత్రం సప్తాహ శివ నవాక్షరి మహామంత్ర జపయజ్ఞం ప్రారంభం చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అయితే ఆ జప సాధన ఫలితం ప్రతిరోజు 10,000 జపం చేయిస్తూ అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేస్తూ పూజ చేస్తూ నమస్కరించడం జరుగుతుంది. ఈరోజు మంత్రసిద్ధి కలిగింది, శివానుగ్రహం కలిగింది, నీకు కల్పనాశక్తి అనుగ్రహిస్తున్నాను అని అక్షతలు ఆశీర్వదించి మారేడు ఫలములో స్వరయోగానికి, ప్రాణయోగానికి, అండములో ఉన్నదే పిండములోనే ఉన్నది, పిండములో ఉన్నది అండములోనే ఉన్నది, అగ్ని రూపములో వాక్కు, వాయు రూపంలో ప్రాణము, సూర్యుని రూపంలో నేత్రాలు, చంద్రుని రూపంలో మనస్సు, జల రూపంలో వీర్యము, భూమి రూపములో దేహము, వృక్ష రూపములో వనస్పతి, వనస్పతి రూపములో మానవుడికి బలము, భగవంతుని దర్శనము, సర్వభూతానాం ఈశ్వరం. మారేడు ఫలములో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఈ సాధన ఫలం. ఓంకారాన్ని సాధన యోగం ఎలా చేయాలి అని చెప్పే దాంట్లో భాగం. ఓంకారము 7 తరంగాలుగా ఎలా చేయాలి అని సాధనలో చెప్పడానికి ఉపదేశించే మార్గంలో ఈరోజు అవును సత్యం అని చెప్పడానిక అన్నట్లు పరమేశ్వరుడు మారేడు ఫలములో శ్రీఫలములో
7 తరంగాలతో ఓంకారం సృష్టి జరిగి అందులో శివలింగం పరమేశ్వరుడు ఆవిర్భావం శ్రీఫల రూపములో సాకార రూపములో ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అద్భుత లీల. ఇదే మెరాకిల్ అంటే, ఇదే మహిమ అంటే. దీన్ని దర్శించి నమస్కరించి పూజించినట్లయితే సకలము సిద్ధిస్తుంది అని ఆ పరమేశ్వర శివసంకల్పం జరిగింది అని చెప్పడానికి ఇది రుజువు. రేపు దేవీ నవరాత్రుల సందర్భంలో 9:40 కలశస్థాపన చేస్తూ ఈ మారేడు ఫలానికి కూడా ప్రతినిత్యం దేవీ రూపాన్ని పూజిస్తూ తరించడానికి మార్గం. అందరూ ఇచ్చేసి రేపు మారేడు ఫలాన్ని అమ్మవారి దర్శించి మీ మనోభావాలు ఇహపర సౌఖ్యాలు పొందడానికి సదావకాశం వినియోగించుకోండి. మీ జన్మ సార్థకం చేసుకోండి. ఇది నాస్తికులకి ఆస్తికులకి సర్వమతస్థులకి ఆ పరమేశ్వరుని లీల ఎదురుగుండా కనబడుతుంది. చూడండి, తరించండి, అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ పరమేశ్వరుని లీల ఎంత గొప్పదో తెలియచేయడానికి ఈ అవకాశాన్ని మీ అందరికీ అనుగ్రహించడం జరిగింది. హర హర మహాదేవ్, హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. జై శ్రీ శ్రీ కృష్ణ పరమహంస మహారాజుకి జై, కృపానంద మహారాజుకి జై, శారదా రామకృష్ణ మహారాజుకి జై, దత్త మహారాజుకి జై.